రైట్ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అవంతి శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. అయితే జగన్ వ్యవహార శైలి, పార్టీ తీరు నచ్చక రాజీనామా చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఇటు వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 2024 ఎన్నికల అనంతరం వైసీపీ ఘోరంగా ఓటమి పాలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు వైసీపీ ఓటమి పాలైన తర్వాత పార్టీలో ఉన్న సీనియర్ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతము గంటా శ్రీనివాస్ కి అనుచరుడిగా గతంలో పేరుంది. టీడీపీలో ఇద్దరు కూడా గురుశిష్యులుగా కొనసాగారు. అయితే సాయంత్రం 2019 తర్వాత ఎన్నికల అటు టీడీపీ ఓడిపోయిన తర్వాత అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరడం జరిగింది. అనంతరం అక్కడ మంత్రిగా కూడా కొనసాగడం జరిగింది. ప్రస్తుతం 2024లో ఏదైతే పార్టీ వైసీపీ ఓడిపోయిందో, ప్రస్తుతం ఓడిపోయిన అనంతరం కూడా పార్టీ కార్యక్రమాలకు కూడా కొంత దూరంగా వస్తున్నారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఏవి కూడా అవంతి శ్రీనివాస్ పాల్గొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ అంశాలకి సంబంధించి ఖచ్చితంగా అవంతి శ్రీనివాస్ పార్టీ మారుతున్నారనే చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఈ రోజు పార్టీకి అదేవిధంగా తన సభ్యత్వానికి, వైసీపీ సంబంధించిన సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు గంట. అయితే ఏ పార్టీలోకి వెళ్తారు, రాజీనామా లేఖలో కూడా చాలా స్పష్టంగా రాయడం జరిగింది. తన వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, దాంతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నా అంటూ అవంతి శ్రీనివాస్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే లేఖ ఆమోదన రాజీనామాకు సంబంధించి అటు విజయసాయి రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డికి పంపడం జరిగింది. అయితే అవంతి శ్రీనివాస్ రాజకీయానికి దూరంగా ఉంటారా, లేదు ఇతర పార్టీల్లోకి జాయిన్ అవుతారనే అంశానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో అవంతి శ్రీనివాస్ కి సంబంధించి అటు టీడీపీతో సత్సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా జనసేనతో కూడా సత్సంబంధాలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రెండు పార్టీల్లో దేనికి వెళ్తారో అవంతి శ్రీనివాస్ అనే దానికి సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయి చర్చ అయితే జరుగుతుంది. ఎదురప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో కొంత కీలక నేతగా ఉన్న అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి ప్రస్తుతం వైసీపీ నిమిత్తం కొంత అక్కడ ఇబ్బందికర పరిణామాలు వైసీపీ కనుక చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా పార్టీని వీడి మొదటిలో 2009లో మొదటి జెండా పట్టుకున్న వ్యక్తి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం జనసేనలో జాయిన్ అయ్యి జనసేన నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచిన పరిస్థితుంది. అవంతి శ్రీనివాస్ కూడా పార్టీ వేయడంతో అక్కడ బలమైన నేతలు విశాఖకు సంబంధించి ఒక్కొక్కరుగా వైసీపీని వీడుకున్నారు. అందరితో పాటు ప్రస్తుతం అక్కడ పార్టీ పరిస్థితి, అదేవిధంగా దానిపైన కూడా ప్రస్తుతం ఏ రకంగా ఉండబోతుంది అనే అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. అయితే అవంతి శ్రీనివాస్ రాజీనామాకు సంబంధించి ఇప్పటికే రాజీనామా ఆమోదించాలంటూ కూడా రాజీనామాకు సంబంధించి లెటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అవంతి శ్రీనివాస్ పైన మీటు అనేది కూడా మంచిగా మారింది. టీడీపీలో జాయిన్ అవుతారా, లేదు జనసేనకి వెళ్తారా, ఈ రెండు అంశాలకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కొన్ని రోజుల్లోనే. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.